వెల్కమ్ బ్యాక్ టు ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మరి కలెక్షన్స్ చూడండి, ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్. సారీ మేడం డిస్టర్బ్ చేసినందుకు, బట్ ఇక్కడ నేను లైవ్ కస్టమర్ వచ్చాను కాబట్టి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో మీరు అవి క్లియర్ చేయండి. ఓకే మేడం, నమస్తే అండి. సో ఇక్కడ మీకు మనకి ఇషితా హౌస్ లోకి వచ్చేసారు. ఏంటి మేడం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? అంటే ఇప్పుడు నేను లైవ్ విజిట్ చేశాను కదా, సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయి, సో అందుకే నేను మీకు వీడియో చేస్తుంటానే వచ్చేసాను, ఏమనుకోకండి. పర్వాలేదండి, పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్స్. అంటే బిజినెస్ చేసేది నేను ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఈ వీడియో అయితే కొంచెం మన తెలుగు పీపుల్స్ కూడా చాలా వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అయితే నేను ఈ వీడియో కలెక్షన్స్ కాకుండా నేను ఓన్లీ బిజినెస్ సంబంధించే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంతకు ముందుకు మన లైవ్ కస్టమర్ మన ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇలా అంటే అడిగారు, వాళ్ళకి ఏదైతే డౌట్ ఉందో. సో మరి నేను అదే డౌట్కి నేను ఇవాళ మీకు సాల్వ్ చేస్తున్నాను. ఏంటి అంటే చాలామంది అయితే చాలా దూరం నుండి వాళ్ళు వీడియో చూస్తూ ఉంటారు. అదర్ కంట్రీస్ కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ, తమిళనాడు, ఇలా చాలా లాంగ్వేజ్ పరంగా కూడా వీడియో చూస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనకి అదర్ లాంగ్వేజెస్ వీడియోస్ కూడా ఉన్నాయండి. నేను ఇది బిజినెస్ గురించి అయితే నేను మీకు కొన్ని చెప్తాను టిప్స్, అలాగే ఏంటి అసలు బిజినెస్ ఎలా చెయ్యాలి అని చాలా కొందరికి క్వశ్చన్స్ అనేది ఉంటాయి కదా, సో వాటికి నేను ఆన్సర్ అనేది చెప్తాను. సో ఇంకొకటి ఏంటి, ఇక్కడ మీరు చాలామంది ఏమనుకుంటారు చెప్పనా అండి, నేను బిజినెస్ ఎందుకు చెయ్యాలి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ మార్క్ ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భయం ఉంటుంది మైండ్లో. ఎందుకు, నేను ఒక 30,000 పెడతాను, మరి ఆ 30,000లో అసలు నాకు ప్రాఫిట్ వస్తుందా? అదే నేను ఒక వర్క్ చేస్తే నాకు ఒక 25, 20, 30,000 అనేది నాకు ఇన్కమ్ వస్తుంది కదా శాలరీ పరంగా. మరి అదే నేను తీసుకొని మీ దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు అది ప్రాఫిట్ అనేది వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకే మేడం, బట్ విజిట్ వస్తే ఏంటి వీళ్ళకి అది కూడా చెప్పండి. కంపల్సరీ మేడం, విజిట్ వస్తే ఏంటి అంటే ఇక్కడ మనకి లైవ్గా వస్తారు కదా, లైవ్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ రిసెప్షన్ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాను, సారీ అండి, సూరత్ స్టేషన్లో దిగుతారు కదా, దిగిన వెంటనే ఒకసారి కాల్ చేసినట్లయితే లైవ్గా మన ఇషితా హౌస్కి వస్తారు. ఇషితా హౌస్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి, సో ఇషితా హౌస్కి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనకి రిసెప్షన్ ఏరియా కనిపిస్తుంది. ఆ రిసెప్షన్ ఏరియాలో మీరు అడగండి, మీరు ఎక్కడి నుండి వచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పండి, ఏ ఏరియా నుండి వచ్చారు, మీకు ఏమేమి క్వాలిటీ వైజ్ కావాలి, డిజైన్ వైజ్ కావాలి, అండ్ ఇక్కడ మాకు తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారా, సో ఆ డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మీకు తెలుగు వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే మీకు ఆ సర్వీస్ అనేది ఉంటుంది మేడం. ఓకే, ఆన్లైన్లో కంటే విజిట్ వచ్చే బెటర్ కదా మేడం. చూడు మేము కూడా ఇప్పుడు విజిట్ వచ్చాము, అండ్ మాకు ఎన్ని కలెక్షన్లు మేము చూసాం, లైవ్లో క్వాలిటీ ఎలా ఉంది, క్లాత్ ఎలా ఉంది, అండ్ నిజంగా వీడియోలో ఇంత తక్కువ రేటు చెప్తున్నారు, నిజమేనా కాదా అని కూడా ఇక్కడికి వస్తే తెలుస్తుంది కదా. అండ్ క్వాలిటీ పరంగా కూడా ఎలా ఉంది అనేది కూడా మాకు అర్థమైంది. సో నేనైతే అందరికీ చెప్తాను, విజిటే రండి ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా పర్లేదు. బెస్ట్ చాయిస్ అండి, ఎందుకంటే చాలా మంది కూడా మన తెలుగు పీపుల్స్ అంటే పీపుల్ అని అనొద్దండి, సారీ, మన తెలుగు వాళ్ళైతే చాలా మంది ఇది ఒక్కటే వాళ్ళు డౌట్ఫుల్ ఉంటుంది. ఏంటి అంటే అసలు లైవ్గా విజిట్ చేస్తే అసలు బెటర్గా ఉంటుందా లేదా, వాళ్ళు ఎవరెవరో లాంగ్వేజ్ పరంగా హిందీ, గుజరాతీ కావచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మీకు ఏదైనా చూస్తున్నా కూడా డైరెక్ట్ వచ్చినా కూడా మాకేమైనా హెల్ప్ అవుతుందా అని చాలామంది అడుగుతారు. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు మీరైతే ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీరు వచ్చారు, అసలు మీకు ఎలా అనిపించింది ఇక్కడ మీకు డైరెక్ట్ విజిట్ చేసినప్పుడు? చూడండి మేడం, డైరెక్ట్ నేను అయితే విజిట్ చేశాను, మాతో మా హస్బెండ్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఓకే, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ పరంగా కూడా వాళ్ళకి హిందీ అన్నీ వచ్చు, బట్ నాకైతే హిందీ రాదు. సో ఇక్కడ ఎలా అంటే మేము ఫస్ట్ స్టేషన్ ముందు దిగగానే అక్కడ బ్రోకర్స్, ఆటో వాళ్ళు చాలా మంది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము చెప్పాము తెలంగాణ నుంచి అని చెప్తే వాళ్ళైతే ఇక్కడ తీసుకుపోతాం, మీకు 20 రూపీస్కి శారీ వస్తుందని చాలా ఇలా చేశారు. అందుకే ఫస్ట్ మేము వీడియో మీకు కాల్ చేసామన్నమాట ఇష్ట వాళ్ళకి. సో వాళ్ళు ఏమైతే 5 minutesలో మాకు కార్ పంపించారు.
మరి చూస్తున్నానండి, నేను ప్రతి వీడియోలో కూడా నేను కలెక్షన్ చూయించుకుంటూ నేను లైవ్ విజిట్ చేయండి అని చెప్తాను కదా. ఇప్పుడు ఈ మేడం అయితే వాళ్ళు ఫేస్ చూయించడానికి వాళ్ళు భయపడుతున్నారు, అందుకే బిహైండ్ కెమెరాలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు డైరెక్ట్ సూరత్ స్టేషన్లో విజిట్ అయిన వెంట వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నోటి నుండే చెప్పారు. మరి మీకు అర్థమవుతుందా అండి, ఇలా మీరు తక్కువ ప్రైస్లో తక్కువ వేరే దగ్గర దొరుకుతుంది అని ఇలాంటి చోట వెళ్ళకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది బిజినెస్ చేసుకోవాలని 1 రూపీని వాళ్ళు సేవ్ చేసుకొని అంత కష్టపడి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని చాలా వాళ్ళకి కోరిక ఉంటుందండి. మరి అలాంటప్పుడు మన ఇషితా హౌస్లోనే కాదండి, చాలా ఇషితా హౌస్లో అండి చాలా వరకు ఉన్నాయి. కానీ నాదొక సజెషన్ ఏంటి అంటే, నేను ఒక తెలుగునేనండి, మీరు కూడా తెలుగు పీపులే కదా, మనం ఎలా మనకి ఇక్కడ అంటే తప్పుగా చెప్తాం చెప్పండి. ఎవరైనా సరేనండి లైవ్ విజిట్ చేస్తేనే మీ హ్యాండ్లో మీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటారు. ఇక్కడ ప్రాపర్గా గైడ్ మీకు చెప్తారు ఏ మనకి మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది, ఏ మెటీరియల్ ఏ సీజన్లో మనకి ఎక్కువగా సేల్ అవుతుంది అని వాళ్ళు చెప్తారు కదా. అలాంటప్పుడు డైరెక్ట్గా వచ్చి మీకు నచ్చిన డిజైన్స్, శారీసా, కుర్తీసా, బ్లౌజెసా అవన్నీ కూడా మీరు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. కానీ అవును మేడం, అవును, నేను కూడా ఇప్పుడు లైవ్ వచ్చాను అండ్ చూసాను. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు వీడియో కాల్ అయితే ఎందుకని మనం చూడలేం. ఒక డే మొత్తం మనం వీడియో కాల్ చేసినా కూడా అసలు ఈ కలెక్షన్ మనం చూడలేం. అందుకనే బెటర్ ఇక్కడికి విజిట్ వస్తేనే. ఎందుకు అంటే వాళ్ళు ఒకటి ఆప్షన్ అండి, మెయిన్గా చెప్పాలనుకుంటే వీడియో కాల్ అనేది ఒక ఆప్షన్. ఎందుకంటే వీడియో కాల్లో కూడా సేమ్ కలెక్షన్స్ అన్నీ మంచి క్లియర్గానే చూపిస్తారు, కానీ లైవ్గా చూసినంత క్లారిటీగా వీడియో కాల్లో ఉండదండి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదంతా కాదండి, మీకు ఏదన్నా డౌట్ ఉందా, డైరెక్ట్ ఇషితా హౌస్కి వచ్చేసేయండి, లైవ్గా వచ్చేసేయండి, బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోండి. కానీ ఒక విషయం, మీరు కనుక వర్క్ని వదిలేసి మాత్రం బిజినెస్ స్టార్టప్ చేసుకోవద్దండి. నేను మాత్రం ఇది చెప్తున్నాను, వర్క్ చూసుకోండి, ఇంట్లో ఫీమేల్స్కి బిజినెస్ స్టార్ట్ చేసుకొనివ్వండి. ఎందుకు అనంటే, మెన్స్ వచ్చేసి వాళ్ళు వర్క్ చేసుకున్నట్లయితే ఉమెన్స్ వచ్చేసి ఇవాల్టి ఉన్న రోజులలో కూడా వాళ్ళు సొంతంగా సంపాదించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి అలాంటప్పుడు మీరేం చేయాలి చెప్పండి. మేడం, నా ఒక క్వశ్చన్ చూడండి, ఇప్పుడు హస్బెండ్స్ ఎలా అయినా వాళ్ళు వర్క్ చేసుకుంటారు, మనం ఇలా స్టార్ట్ చేయొచ్చు. అండ్ చాలా మంది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు ఇలానే చేస్తున్నారు. ఇది కూడా నేను కూడా ఇలా ఫస్ట్ టైం మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి చూసి తీసుకుంటాను అండ్ ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ నేను ఆర్డర్ చేస్తాను ఆన్లైన్లో. ఫస్ట్ టైం వస్తేనే బెటరు, అందుకే నేను వచ్చాను. థ్యాంక్ యూ. మీకైతే బెటర్గా అనిపించింది కదా మేడం లైవ్గా వచ్చినందుకైతే? అవునండి, అవును. సో మరి చూస్తున్నారా అండి, ఇక్కడ నేను చెప్పడం కాదండి, ప్రతి దాంట్లో కూడా నేను మెన్షన్ ఎందుకు చేస్తానంటే, ఆ వీడియోని మీరైతే ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఆల్రెడీ చూస్తున్నారు, వాళ్ళకైతే అర్థమవుతుంది. కానీ కొత్తగా చూస్తారు కదా, కొత్తగా చూసే వాళ్ళకే నేను వాళ్ళకి ప్రతి ఒక్క వీడియోలో A to Z కంచి నేను చెప్తాను. మరి అర్థమవుతుంది కదా అండి, మన ఆడవాళ్ళకి ఈ రోజులలో ఈ ఖర్చులలో ఇంత రేట్స్ ఉన్న ఈ బిజీ షెడ్యూళ్ళల్లో మెయిన్గా మనకంటూ ఓన్ బిజినెస్ అనేది ఉండాలి. అది చిన్న బిజినెసా పెద్ద బిజినెసా కాదండి, మనం ఆ బిజినెస్ని మనం రన్ చేస్తున్నామా అన్నది మనకు అదొకటి ఉండాలి. సో మరి ఒకవేళ మీకు కనుక ఈ బిజినెస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి ఖచ్చితంగా ఒకసారి లైవ్ విజిట్ చేయండి. ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా తీసేసుకోండి మీకు నచ్చితే. ఇక్కడ మళ్ళీ ఎవరికి కూడా ఫోర్స్ లేదండి, ఇది కూడా చెప్తున్నాను. మీరు లైవ్గా వచ్చేసారనుకోండి, మీకు హ్యాండ్లో పట్టుకుంటారు, మీకు నచ్చిన కలెక్షన్ చూస్తారు, ఇక్కడ సర్వీస్ ఎలా ఉంది, స్టాఫ్ మీకు ఎలా ఇంప్రూవ్ అంటే మీకు ఎలా మాట్లాడారు అండ్ ఎలా చెప్పారు అని ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీ మైండ్లో ఉన్నది కదా. మరి ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది దొరికిందని అనుకుంటున్నాను. మరి ఒకవేళ మీకు ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఒకవేళ బిజినెస్ గురించి మీకు టిప్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో ఒకసారి మీ క్వశ్చన్స్ అనేది మాట్లాడండి. మీకు బిజినెస్ వీడియో కావాలా, కలెక్షన్స్ వీడియో కావాలా, లేకపోతే సారీస్ కలెక్షన్స్ దా, రెడీమేడ్ బ్లౌజెస్ దా, దాంతోపాటు కుర్తీసా, మీకు ఏ వీడియో కావాలనుకున్నా కూడా ఆ వీడియో సంబంధించిన కలెక్షన్స్ అనేది మీరు కామెంట్లో మీ సమాధానం చెప్పండి. అండ్ ఒకవేళ మీరు లైవ్ విజిట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి మీరు ఏ డేట్లో వస్తున్నారని వాళ్ళకి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మిమ్మల్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఇక్కడ మీకు డ్రాప్ అలాగే పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. సో మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మరి రేపైతే మనం మళ్ళీ కలెక్షన్స్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను.